ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ ఇక 4వ తారీఖు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు. ఎందుకంటే అన్ని పార్టీల తరపున ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలియజెప్పేటటువంటి ఒక కథనం. కౌంటింగ్ కేంద్రానికి చేరవలసిన తేదీ 4/6/2024 6 గంటల లోపే చేరుకోవాలి కౌంటింగ్ కేంద్రానికి. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సినవి ఫామ్ 18 డిక్లరేషన్, డ్యూటీ ఆర్డర్, ఐడి బ్యాడ్, ఆధార్, ఎనీ ఫోటో ఐడి, ఒక నోట్బుక్, పెన్ను, ఫామ్ 17C, అలాగే టిఫిన్, ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి ఏమైనా అవసరమైనటువంటి వాళ్ళు అర్జెంటుగా అవసరం అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళడమే కరెక్ట్. లేకపోతే సెల్ ఫోన్లు తీసుకెళ్ళదు. ఒకసారి కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఉండదు. మీకే అలాట్ చేసిన టేబుల్ దగ్గరనే కూర్చోవాలి, ఇంకెక్కడా కూడా తిరగకూడదు. కౌంటింగ్ సిబ్బంది ఫెన్సింగ్ వేసి చేసిన లోపల భాగంలో తమకు కేటాయించిన టేబుల్ వద్ద కూర్చుంటారు. ఏజెంట్స్ ఫెన్సింగ్ బయట కూర్చుంటారు. అలాగే 14 టేబుల్ సెటప్ అక్కడ అరేంజ్ చేయబడి ఉంటుంది. మరొక వైపును చూస్తే పార్లమెంటు, అసెంబ్లీకి వేరు సెటప్ అరేంజ్ చేస్తారు. వెరిఫైకి సంబంధించి సియు పార్లమెంటు, అసెంబ్లీనా అన్నటువంటిది మీ కౌంటింగ్కి సంబంధించింది చెక్ చేసుకోండి. అలాగే పొరపాటున పీఓలు క్లోజ్ బటన్ ప్రెస్ చేసి ఉండకపోతే మీరు క్లోజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసుకోవాలి. ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఆర్ఓ, ఏఆర్ఓ మరియు ఏజెంట్స్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా ఆర్ఓ, ఏజెంట్ ఉంటారు. ఇకపోతే కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఆరంభించిన అరగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేటువంటిది మొదలవుతుంది. ఇకపోతే ముందుగా నిర్ధారించబడిన పోలింగ్ స్టేషన్ యొక్క ఈవీఎం అంటే కంట్రోల్ యూనిట్ మీ టేబుల్ దగ్గరకు వస్తుంది. కంట్రోల్ యూనిట్ కేసు మీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ముందుగా అడ్రస్ ట్యాగ్ సీల్ వెరిఫై చేయాలి. కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్కి అడ్రస్ ట్యాగులు మరియు గ్రీన్ పేపర్ సీలు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గ్రీన్ పేపర్ సీల్ సరిగ్గా ఉన్నట్టయితే దాన్ని కట్ చేసి రిజల్ట్ డోర్ ఓపెన్ చేస్తారు. రిజల్ట్ బటన్ ప్రెస్ చేసే ముందు కేసులో ఉన్న ఫామ్ 17Cని బయటికి తీసి పోలింగ్ స్టేషన్ నెంబర్, కంట్రోల్ యూనిట్ నెంబర్, టోటల్ ఓట్స్ పోల్డ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. ముందుగా పోలింగ్ తేదీ వివరాలు, ఇవి ఇక్కడ కీలకమైనటువంటి విషయం. ఈ వీటిలో ఏదైతే గ్రీన్ పేపర్ సీల్ సరిగ్గా ఉన్నట్ల తర్వాత ఇవన్నిటిని కూడా చెక్ చేసుకున్న తర్వాత టోటల్ ఓట్స్ పోల్డ్ వివరాలు డిస్ప్లే అవుతాయి. టోటల్ ఓట్స్ పోల్డ్ ఫామ్ 17Cతో సరిపోల్చుకోండి. టాలీ కాకపోతే వెంటనే ఆర్ఓ గారికి తెలియజేయండి. ఆర్ఓ గారు ఆ మిషన్ తీసుకెళ్ళిపోతారు. మీరు ఆ రౌండ్ ఖాళీగా ఉంటారు. అంటే అది టాలీ కాకపోతే ఆపేసుకోవాలి. టాలీ సరిపోతే ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క రిజల్ట్ అబ్జర్వ్ చేస్తూ నమోదు చేసుకుంటారు. మీరు నోట్ చేసుకున్నవన్నీ కూడా కౌంటింగ్ సూపర్వైజర్ గారు 17Cలో ఏ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి అనేది నోట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ రిజల్ట్ మళ్ళీ చూడాలనుకుంటే ఆర్ఓ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ రిజల్ట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. అంతా సవ్యంగా ఉంటే కౌంటింగ్ సూపర్వైజర్ గారు ఫామ్ 17C పార్ట్ 2లో రిజల్ట్ వివరాలు నోటాతో సహా నమోదు చేసి ఏజెంట్ చేసి సంతకం చేయిస్తారు. ఫామ్ 17C మొత్తం 3 కాపీలు తయారు చేసుకుని ఒకటి ఆర్ఓ గారికి, ఒకటి ఏజెంట్స్కి ఇచ్చి 3వది మీ దగ్గర ఉంచుకోవాలి. కౌంటింగ్ సూపర్వైజర్స్ ప్రతి సియుకి అంటే ఏదైతే ఇప్పుడు ఈవీఎం సంబంధించినటువంటి ఇష్యూస్లో కీలకం సియుకి రిజల్ట్ చెక్ చేసిన అనంతరం వెరిఫై చేయాలి. సర్టిఫికెట్లో వీ హియర్ బై సర్టిఫై దట్ సియు నెంబర్ ఆర్ ద సేమ్ విచ్ వర్ యూజ్డ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ నెంబర్ కౌంటింగ్ సూపర్వైజర్ అని ఉంటుంది. వివరాలు ఆర్ఓ గారికి అందజేసిన తర్వాత బోర్డు మీద రాసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అలా మొదటి రౌండ్ పూర్తవుతుంది. తర్వాత 2వ కంట్రోల్ యూనిట్ వస్తుంది. అదేవిధంగా అన్ని కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని కంట్రోల్ యూనిట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినాక లాటరీ పద్ధతిలో ఒక 5 వీవీప్యాట్ మిషన్ల నుండి ఓటర్ స్లిప్పుల్ని తీసి వాటిని కౌంట్ చేస్తారు. మొత్తం ఓటర్ స్లిప్పులు ఫామ్ 17C మరియు కంట్రోల్ యూనిట్లో టోటల్ సరిపోయిందో లేదో టాలీ చేస్తారు. టాలీ కరెక్ట్ అయితే రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. టాలీ కాకపోతే ఓటర్ స్లిప్పుల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటంటే సీలింగ్ సరిగా లేకపోవడం, గ్రీన్ పేపర్ సేల్ బ్రేక్ అయి ఉండటం, కంట్రోల్ యూనిట్ ఆన్ అవ్వకపోవడం. ఆన్ కాకపోతే ఆర్ఓ గారు కొత్త బ్యాటరీ పెడితే ఆన్ అవుతుంది. అప్పటికే ఆన్ కాకపోతే కంట్రోల్ యూనిట్ పక్కన పెడతారు. దానికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్లో నెంబర్ ఫామ్ 17C కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వీవీప్యాట్ తెప్పించి మాక్ పోల్ స్లిప్పులు ఉండే కవర్ తెప్పించి అదనంగా ఉన్న మాక్ పోల్ స్లిప్పుల సంఖ్యను తొలగించి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఎక్కడైనా తేడాలు ఉన్నట్టయితే ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం అన్నటువంటి చాలా ముఖ్యం.